రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నాయి, మరోవైపు యుద్ధ వాతావరణం మరింత పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. నిన్న ఉక్రెయిన్ జరిగినటువంటి రష్యా మీద జరిపినటువంటి దాడులు చాలా ఒక ప్రమాదకర పరిస్థితులు తీసుకొచ్చాయి. ఒక ఉన్నత స్థాయిలోకి ఈ దాడులు వెళ్ళాయి. అత్యాధునిక డ్రోన్లతోటి రష్యాకు సంబంధించినటువంటి ప్లేన్స్ని, బాంబర్స్ని పెద్ద మొత్తంలో డ్యామేజ్ చేసినట్టుగా, పెద్ద మొత్తంలో ధ్వంసం చేసినట్టుగా మన వార్తలు చూస్తున్నాం. ఈ భారీ దాడి జరగడంతో ఇది ఒక చారిత్రాత్మకమైన దాడి, చరిత్రలో ఎప్పుడు జరిగినంత అతిపెద్ద దాడి రష్యా మీద జరిగిందని ఇక్కడ వార్తా సంస్థలు వార్తలు మనకు కనపడుతున్నాయి. జెలెన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడు దీని మీద మేము దాదాపు ఒక ఏడాదిన్నర కాలంగా దీన్ని ప్లాన్ చేసి ఈ రకమైన దాడిని చేశాం. రష్యా ఇప్పటికైనా సరైన పద్ధతుల్లో చర్చలకు వస్తే మంచిది, సరైన పద్ధతులు యుద్ధాన్ని ముగిస్తే మంచిది అని చెప్పి ఆ రకమైన ఒక హెచ్చరిక కావచ్చు, ఒక సందేశం కావచ్చు, ఆ రకంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పిన మాటలు మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు రష్యా జరిగినటువంటి దాడి, ఈ తీవ్రమైన దాడి, దీన్ని ఒక ఉగ్రవాద చర్యగా మాత్రం వాళ్ళు స్పందించారు. ఎంత నష్టం జరిగింది, ఏం జరిగిందనే విషయాలు ఇప్పటివరకు చెప్పలేరు. కానీ ఈరోజు వస్తున్న వార్తలను బట్టి చూస్తే ఈ దాడి వల్ల రష్యాకు సంబంధించినటువంటి అణ్వాయుధాలు క్యారీ చేసేటటువంటి ప్లేన్స్ కానీ, అక్కడ ప్రముఖమైన ఒక విలువైనటువంటి బాంబర్స్, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగిందని, దాదాపు $7 బిలియన్ ఒక్క దాడిలోనే $7 బిలియన్ నష్టపోయినట్టుగా చెప్తున్నారు. $7 బిలియన్ అంటే మన రూపాయలు లెక్కేస్తే 58,000 కోట్లు. చాలా పెద్ద మొత్తంలో ఈ రకమైన నష్టం జరిగింది రష్యా మీద. ఇది రెండోది, ఉక్రెయిన్ చేసిన ఈ దాడి రష్యా లోపలికి చొరబడి చేసినటువంటి దాడి. ట్రక్లలో డ్రోన్స్ను పెట్టుకొని ఆ ట్రక్లకి రష్యన్ డ్రైవర్స్ని ఏర్పాటు చేసుకొని దాదాపు సంవత్సరాల కాల క్రితం ప్లాన్ చేసి ఆ ట్రక్లన్నీ రష్యా లోపలికి పంపించి ఆ లోపల నుంచే ఆ రకంగా ఆ ట్రక్లో నుంచి పైకి డ్రోన్స్ని వచ్చి ఆ తర్వాత ఏరోప్లేన్స్ మీద వాటి మీద దాడులు చేసినటువంటి పరిస్థితి మనం అనేక వీడియోలు, ఫోటోలు మనకు కనపడుతున్నాయి. ఈ దాడి ఉక్రెయిన్ ఇప్పుడు ఒకవైపు రష్యాకు ఉక్రెయిన్ మధ్య చర్చలు ఒక చివరి దశలోకి వస్తున్నాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో ఈ రకమైన చర్చలు జరుగుతున్న సమయంలో ఒకరి మీద ఒకరు అప్పర్ హ్యాండ్ తీసుకున్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవైపు చర్చ జరుగుతుంది. ఈ టైంలో ఉక్రెయిన్ చేసిన ఈ దాడి అప్పర్ హ్యాండ్ తీసుకోవడం కోసమని ఒకవైపు చెప్తున్నప్పటికీ ఇది అప్పర్ హ్యాండ్ కాదు, యుద్ధంలో ఈ చర్చల్లో తీవ్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటట్టు కూడా కనపడుతున్నాయి. రష్యా మీద ఈ రకమైన దాడి చేసిన తర్వాత రష్యా ప్రతిదాడి సందర్భంగా అనేక మంది ఇక్కడ కూడా సైనికులు చనిపోయినట్టుగా మనకు కనపడుతుంది. అయితే ఇప్పుడు రష్యా ప్లేన్స్ మీద ఉక్రెయిన్ చేసిన దాడి తర్వాత రష్యా ఏం చేయబోతోంది? ఎందుకంటే ఇది రష్యాకు ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న వారుగానే దీన్ని చూడలేము. మొదటి నుంచి కూడా రష్యా అసలు యుద్ధం ప్రారంభం కావడానికే అసలు ఉక్రెయిన్ అనే దాన్ని నాటో కూటమిలో కలుపుకునే ప్రయత్నం చేసినప్పుడే ఇది రష్యా మొదటి నుంచి యూరోప్ దేశాలని, అమెరికాని హెచ్చరిస్తుంది. మీరు నాటో మిలిటరీ కూటమిలో చేర్చుకొని ఉక్రెయిన్ని నా బార్డర్లో నాకు ప్రమాదాన్ని తీసుకురావద్దు, మీ మిలిటరీ కూటమిని నా బార్డర్లోకి తీసుకొచ్చి నా సెక్యూరిటీని మీరు దెబ్బతీస్తే నేను ఊరుకోను, నాకే ఈ రకమైన ప్రమాదకర పరిస్థితి మీరు తీసుకొస్తే సహించేది లేదు, అందుకని ఉక్రెయిన్ని నాటోలో చేర్చుకోవద్దని చెప్పింది, ఉక్రెయిన్ని చేరవద్దని చెప్పింది. కానీ ఉక్రెయిన్ మాత్రం అదే పద్ధతిలో నాటోలో చేరడానికి సిద్ధపడింది. నాటో కూటమి కూడా దాన్ని చేర్చుకోవడానికి సిద్ధపడింది. అంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నాటో కూటమి రష్యాని, సోవియట్ యూనియన్ని ఎదుర్కోవడం కోసం ఏర్పడిన ఒక మిలిటరీ కూటమి. ఆ మిలిటరీ కూటమిలోకి రష్యా పక్కనున్న ఈ ఉక్రెయిన్ అనే దేశం అందులో చేరడం తన ప్రమాదంగా రష్యా భావించింది. అందుకని ఈ నాటో కూటమిలో చేరే అంశం మీద జరిగిన ఘర్షణ ఇది ఒక యుద్ధం కింద మారినటువంటి పరిస్థితి ఉంది. రష్యా తన రక్షణ కోసం అంటూ మొదలైంది. ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరడం ద్వారా ఈ రకమైన యుద్ధానికి పరిస్థితి ఏర్పడింది, మనందరికీ తెలుసు. అందుకని ఇది ఒక రకంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం కంటే కూడా రష్యాకు నాటో కూటమి మధ్య జరుగుతున్న యుద్ధం. ఎప్పుడు ముగుస్తుంది అనుకుంటున్న యుద్ధం ఈరోజు ఇంతకాలం కొనసాగడానికి కూడా కారణం ఉక్రెయిన్ చేస్తున్న యుద్ధం కాదు. ఇది ఉక్రెయిన్ తరఫున అమెరికా కావచ్చు, యూరోపియన్ దేశాలు కావచ్చు,
వాళ్ళ డబ్బులు, ఆయుధాలు, అన్ని రకాల ఆ, సహకారంతో ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగిస్తుంది. ఈ యుద్ధం ఇప్పుడు కొత్త దశలోకి రాబోతుంది. రష్యా మీద జరిగిన ఈ డ్రోన్ దాడి తర్వాత రష్యా ఏ రకంగా ప్రతిస్పందించబోతుంది? ఇప్పుడు వస్తున్న వార్తలు చూస్తుంటే ఈరోజు పుతిన్ దీన్ని ఈ యుద్ధాన్ని మరొక దశలోకి తీసుకుపోయేటట్టు కూడా వార్తలు కనపడుతున్నాయి. అంటే అణ్వాయుధాలని రంగంలో దించే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ అణ్వాయుధాలు కాక రంగంలో దిగితే ఇది అణ్వాయుధాలు ఉక్రెయిన్ మీదనే కాదు, యూరోప్ దేశాలు ఎవరైతే ఉక్రెయిన్ సపోర్ట్ చేస్తున్నారో ఆ దేశాలని కూడా వదిలిపెట్టేది లేదనే పద్ధతుల్లో రష్యా ఆలోచిస్తుందనే వార్తలు కూడా మనకు కనపడుతున్నాయి. ఇది అణ్వాయుధ అణుయుద్ధం కింద, అణుదాడి కింద మారుతుందా, లేదా ఇది కొనసాగి ఏదో మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుందనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఏమైనా ఈ యుద్ధం ఒకవైపు శాంతి చర్చలు జరగాలి, ఈ సమస్యకు పరిష్కారం దొరకాలని ప్రపంచం అంతా కోరుకుంటుంది. ఎందుకంటే ఏ యుద్ధం కూడా సమాజాన్ని బతికించేది కాదు. ప్రతి యుద్ధం అది రక్తపాతమే, అది సమాజాన్ని నాశనం చేసేదే, అది ఒకరినొకరు చంపుకునేదే. యువకులు అటువైపు ఇటువైపున యువకులు తమ ప్రాణాలు తీసుకునేదే. గతంలో జరిగినట్టు యుద్ధాలు సైన్యం ఒకవైపు రెండో వైపు సైన్యాలుండి యుద్ధం చేసుకున్న దానికంటే ఇప్పుడు పెరిగిన ఆధునిక టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ, జరుగుతున్నట్టు ఎయిర్ వార్, ఇదంతా కూడా ఇది ఒక ఉన్నత స్థాయిలో హైటెక్ వార్గా మారుతున్న పరిస్థితి. దీంట్లో ఒక బటన్ నొక్కితే కొన్ని వందల వేల మిసైల్స్ దూసుకువెళ్ళి ఇతర దేశాలని నాశనం చేసే సిస్టమ్స్ ఇప్పుడు చాలా వచ్చాయి. ఇది ఎంత ప్రమాదం, ఎంత నష్టాన్ని చేస్తుందో మనం చూస్తున్నాం. అది ఉక్రెయిన్కు రష్యా మధ్య జరిగినా, అది ఇంకే దేశాల మధ్య జరిగినా కానీ అది సమాజాన్ని, దేశాలని వినాశనం చేసేటువంటి పరిస్థితి వస్తుంది. కాకపోతే ఆయుధ కంపెనీలు ఉన్నటువంటి దేశాలు వాటికి లాభం జరగవచ్చు, కానీ ఏ యుద్ధంలో పాల్గొంటున్న దేశాలు ఉన్నాయో వాళ్ళు తీవ్రంగా నష్టపోతుంది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఆర్థికంగా కుదేలైపోయేటువంటి పరిస్థితి మనకు కనిపెడుతుంది. అందుకని యుద్ధం వద్దు, శాంతి కావాలని ప్రపంచం అంతా కోరుకుంటుంది. రష్యా ఉక్రెయిన్ మధ్య కూడా ఆ రకంగా శాంతి చర్చలు జరిగి పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం. కానీ ఈ సమయంలో యుద్ధాన్ని శాంతి వైపు తీసుకుపోవడం కాకుండా, పరిష్కారం చేసే వైపు కాకుండా మరింత పెంచే చర్చలు పరిస్థితులు ఈరోజు మనకు కనపడుతున్నాయి. అందుకని ఇది ఎటువైపు దారితీస్తుందో చూడాలి. ఏమైనా యుద్ధం త్వరగా ముగించాలని కోరుకుంటున్నాం, కానీ పరిణామాలు మాత్రం మరోవైపు ఉంది. త్వరలోనే అతి కొద్ది సమయంలోనే రష్యా చాలా భారీ ఎత్తున అటు ఉక్రెయిన్ మీద, ఇతర యూరోప్ దేశాల మీద తిరిగి ప్రతిదాడి చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న వార్తలు మనం చూస్తున్నాం. అందుకని ప్రపంచం అంతటా కూడా ఈ యుద్ధాలు ముగించాలి, శాంతి వైపు వెళ్ళాలని కోరుకోవాలి. ఆ రకంగా ఇది కూడా యుద్ధం వైపు మరింత పెరగడం కాకుండా శాంతి వైపు ప్రయాణం చేయాలని చెప్పి మనం కోరుకుందాం.